అదే జాతి కదా, కీలకాలన్నీ తెలుస్తాయి కదా ఆయువు పట్లు. ఒక్క నొక్కు నొక్కితే వాలి పోడండి. వాలి హనుమంతుడి కంటే బలవంతుడు కాదమ్మా. వాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడి కంటే ఆంజనేయునికి ఒక శాపం ఏమిటి అంటే, ఆ ఋషి శాపానికి ఆయన కట్టుబడి ఉన్న తత్వం, ఆయన గురించి ఎవరైనా ఆయన బలాన్ని ఆయనకు వర్ణించి చెబితే తప్ప ఆయనకి అది స్ఫురించదు. ఎందుకంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది ఈ మధురమైన భావన. విచిత్రంగా ఆయన చిన్నప్పుడే చాలా అలర చేసేవాడు. అక్కడ ఋషులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ కొండలన్నీ బగల కొట్టేయడం, ఆ గడ్డి అంతా పీకేయడం. అసలే వాళ్ళకు పూరిపాకరు. ఆ గడ్డి పీకేస్తే ఏమైపోతారు? వాళ్ళు పెంచుకున్న పాదులు, ఏ తోటకూర గోంగూర అంతకంటే అవన్నీ రాగేయడం, శుభ్రంగా తినేయడం, కోతి కదా. ఇవన్నీ చాలా అలరి చేసేస్తూ ఉంటే ఋషులు పిల్లాడిని ఏమన్నా అంటే హింస అవుతుంది, తల్లి అంజనాదేవి అదుపులో పెట్టలేకపోతుంది, తండ్రి వాయుదేవుడు పెట్టకపోక సంతోషిస్తున్నాడు మా వాడిని ఆ పూలకే అని. ఒక్కో తండ్రి అలాగే ఉంటాడు, పెట్టకపోక సంతోషిస్తాడు మా వాడిని ఆ పూలకే అని సంతోషిస్తున్నాడు. ఇలా కాదు ఇది అని హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక అని రామాయణం ఉత్తరాఖండలో ఋషులు శాపం పెడతారు. మతంగ మహర్షి చెప్పిన మాట ఇది. అది హనుమంతుడికి తెలియదు ఆ విషయం, కానీ అది అమలు జరుగుతుంది. నీకు తెలవాల్సిన పనే లేదు, ఇక్కడ అమలు జరుగుతుంది, జరిగింది. అందువల్ల జరుగుతుందని కూడా హనుమంతుడిది. కానీ ఎప్పుడూ హనుమంతుడికి తన బలం దానికి గుర్తురాలేదు. సుగ్రీవుడు నిజానికి హనుమంతుడి బలం తెలిసిన వాడు, గుర్తు చేయొచ్చు కదా. ఇక్కడే అహంకారం అండి. రాజు అయిన వాడు ఎప్పుడు తన కింద ఉన్నవాడు, యజమాని అయిన వాడు తన కింద ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి బలాన్ని వాడి సామర్థ్యాన్ని అంగీకరించడం. ఇగో అంటారు దీని అహంకారం. ఓ పెద్ద యజమాని దగ్గర ఓ మామూలు ఆఫీసర్ అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి, బయట వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఫలానా సెక్రటరీ ఉన్నారు కదండి, ఆయన చాలా గొప్పవారండి, నిజంగా మీ సంస్థ నిలబడిందంటే ఆయన వల్ల అంటే అని ముచ్చుమొహం పెట్టేస్తాడు, అంగీకరించడం. ఎందుకంటే వీడు అంగీకరిస్తే వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ సంస్థ లాగేస్తాడేమో అని బెంగవాడికి. సరిగ్గా ఇదే ముచ్చుమోహం, అసలే కోతి కదా ముచ్చుమోహం చెప్పేదేముంది. ఇంకా సుగ్రీవుడు అదే మొహం పెట్టాడు. హనుమంతుడు గొప్పవాడంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు చెప్పినా వినలేదు. హనుమంతుడి మొహం మీద ఎప్పుడు నువ్వు ఇంత గొప్పవాడివి కదా అనలేదు. నిజంగా గొప్పవాడివి కదా అని నిష్కల్మషంగా సుగ్రీవుడు అంగీకరించి ఉంటే ఒక్క దూకి వాళ్ళని లేపేసేవాడు ఓవర్ నైట్. ఒక్క లేపకి అయిపోతాడు. రాముడు రావాల్సిన పని లేదు. కానీ చారిత్రకంగా ఏది ఎవరి వల్ల జరగాలో వారి వల్ల జరగాలి. కానీ కొన్ని ఎందువల్ల జరగవు అంటే మన అహంకారాలు అడ్డం వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదే అందుకే ఆ కారణంగానే హనుమంతుడు ప్రత్యేకించి ఆయన గుర్తు రాదు. కాబట్టి ఆపదలో ఎవరన్నా ఉన్నా రక్షించాలన్నా ఏదైనా ఉపాయం చెప్పాలన్నా ఏదో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారన్నట్టుగా ఉండదు. కానీ చెప్తే కానీ చేసేవాడు కాదు. సరిగ్గా సముద్రం దూకేటువంటి సందర్భంలో కూడా వీరవ ఆనరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతవాసీత్వం అని జాంబవంతుడు వచ్చి గుర్తు చేశాడు. వీరవ వానరలోకస్య సర్వశాస్త్ర విశారద. వానరలోకంలోనే అంత వీరుడే లేడు కదయ్యా, సర్వశాస్త్రాలు తెలిసిన వాడేవి కదా. ఎండకు ఎదురుగా నిలిచిన అతండు ఘనుడు అని కంకంటి పాపరాజు గారు చెప్పినట్టుగా సూర్యుడి దగ్గర ఎండకు ఎదురుగా నిలబడిన నవవ్యాకరణాలు నేర్చుకున్నావు కదా, నీకంటే గొప్పవాడు ఎవరయ్యా. అందుకని ఇంతమంది ఇక్కడ సముద్ర లంఘనం గురించి మాట్లాడుకుంటుంటే తూష్ణీం కిం నభాభసే నభాషసే అలా మౌనంగా ఉంటావేమిటయా మాట్లాడుకున్నట్టు. ఓహో నేనంత బలవంతున్నా, వానరలోకంలో నేను ఒక్కడే వీరున్నా, తాత నువ్వు చెబితే కానీ నాకు తెలవలేదని లేచి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పమన్నాడు. దూకాలంటే దూకి బారేశాడు. అంతవరకు ఏం చేశాడు ఆయన? రామ్ 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 ఓ బండ మీద కూర్చొని రామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. మనకి హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయాల్లో ఈ రెండు ఉన్నాయి, కర్తవ్యం స్మర్తవ్యం. జీవితాల్లో హనుమంతుడులాగే మనం ఉండాలి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి. ఆడదానవేనా, మగాడవేనా, తండ్రివేనా, తల్లివేనా, పిల్లాడవేనా, ఏదైనా సరే నీ కర్తవ్యం నువ్వు చేయి. అంతకు మించి చెయ్యొద్దు. కలియుగంలో చాలా ప్రమాదం ఇది. మనం అందరం ఓవరాక్షన్లు చేస్తున్నాం. అసలు కర్తవ్యం చెయ్యం కూడా. చేయవలసిన పని చేయకపోవడం మనది ఒక దోషం, చెయ్యకూడని పనిలో వేలెట్టడం రెండో దోషం. వేదం ప్రకారం ఈ రెండు ఉంటాయి. విద్యుక్తాన్ని చేయకపోవడం ఒకటి, నిషేధాన్ని చేయడం ఒకటి. ఇవి తినరా అంటే ఇవి తినడు, తినకూడదే తింటాడు. పైగా ఏమవుతుందిలే అంటాడు. రెండు తప్పులు వచ్చాయి అక్కడ. నువ్వు చేయవలసింది చేయకపోతే వేరే విషయం, పోనీ నీకు ఓపిక లేదనుకుంటా, చేయకూడదు చేస్తున్నావు. రెండు తప్పులే కదా. హనుమంతుడు ఈ రెండు చేయలేదు. చేయవలసింది మానలేదు, చేయకూడదు చేయలేదు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు.